కన్యా రాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయమ్మా. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. ఇందులో కర్కాటకంలో ఉన్న శుక్రుడు లాభస్థానగతుడై ఉండటం ద్వారాగా మంచి ఫలితం వస్తుంది. తృతీయంలో శని, షష్ఠకేతువు, ప్రథమస్థ చంద్రుడు, రాజ్య రవి, విశేషమైన కార్యసిద్ధి ఉంది. అదృష్టం పడుతుంది. మంచి ప్రయత్నం చేయాలి. ధనలాభం ఉంది. క్రమంగా మీరు అనుకున్న స్థితికి చేరుతారు. ప్రతిభ 10 మందికి తెలుస్తుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆస్తి కొనుగోలు చేస్తారు. గృహంలో సుఖశాంతులున్నాయి. ఆత్మ సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. సమాజం నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? క్రమక్రమంగా ఎదిగే సందర్భం ఉన్నది కాబట్టి సాయిబాబా వారి స్తుతి చాలా వరకు సహకరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? బాబావారి సందర్శనం చాలా వరకు సహకరిస్తుంది. దత్తాత్రేయ సందర్శనం కూడా ఉపకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా గురుగ్రహ దోషం ద్వాదశంలో ఉంది. దీన్ని గురు చండాల యోగం అని కూడా అంటాము. ద్వాదశంలో గురువు, ఈ గురుగ్రహం రాహుతో కలిసి ఉండటం, ఇది గురుచండాలంగా రావటం ద్వారాగా దైవబలం తగ్గటం ఇవన్నీ సూచిస్తుంది. కాబట్టి గురుప్రీతిగా శనగలు దానం చేస్తే మంచిది.